వెల్ ఈ సాయిబాబా ఇష్యూ నేను జనరల్‌గా ఒకసారి ఒక వీడియో చూడడం జరిగింది. సో, మన సింగర్‌లు ఎవరైతే ఉన్నారో ఆహ్, అల్లా మనకు దేవుడని అని చెప్పేసి ఒక భజన కీర్తన పాడారు. నాకు నచ్చలేదు. ముస్లింలు అల్లా గురించి పాడుకున్నారు. నేను 100% వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా. తప్పు లేదు. ఎందుకంటే అది వాళ్ళ దేవుడు కాబట్టి. దాన్ని మనం అసలు కించపరచాల్సిన అవసరం కూడా లేదు. బికాజ్ ఐ డోంట్ హేట్ ఎనీబడీ. ఐ డోంట్ హేట్ ఎనీ గాడ్స్. మన హిందువులు ఎవరైతే ఏముంది మన సనాతన ధర్మంలో అందరూ ఒకటే అని చెప్పారు కదా! చెప్పారు. అందరూ ఒకటే అని చెప్పారు. కానీ ఒకళ్ళల్లోనే ఒకళ్ళు కొట్టుకోమని చెప్పలేదు. ఇప్పుడు ఎవరు గొడవలు పెట్టారు? నువ్వు పెట్టావు. నేను పెట్టలేదు. నాకంటే ముందు అబ్బో! లక్షల మంది మాట్లాడారు. మీరు వినలేదు అంతే. దానికి నేనేం చేయమంటారు? గత 30 ఏళ్లుగా చాలామంది పోరాటం చేసి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నోళ్ళు నాకింతమంది తెలుసు. షిరిడి సాయిబాబాను మన హిందువులు మొక్కొద్దు, మన గుళ్ళల్లో పెట్టొద్దు అని ఇప్పుడు కాదు 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు చాలామంది. అండ్ ఇది మార్కెట్‌లోకి 1990 కాలంలో వచ్చింది. ఆ దూరదర్శన్ మొదలయ్యి మనకి జనాల్లోకి వచ్చి అంతే. సెక్యులరిజం భారతదేశంలో ప్రబలే కొద్దీ. ఉన్నాయి సరిపోలేదా? ఇప్పుడు మళ్ళీ ఇది చేయాలా? అది చేయాలా? అంటున్నారు. నేనేం చేయట్లేదు. సాయిబాబా భక్తులందరూ మా హిందువులే. ఒక్కరు కూడా సాయిబాబాని ముస్లిమ్స్ అస్సలు ప్రార్థన చెయ్యరు. ఎందుకంటే ముస్లిమ్స్‌కి చాలా క్లారిటీ ఉంటుంది. సాయిబాబా ఏమన్నాడు? అల్లానే దేవుడు అన్నాడు. సో, ముస్లిమ్స్ ఏమంటున్నారు? అల్లానే దేవుడని ఆయనే చెప్పాడు కాబట్టి ఈ పకీర్‌ని మేమెందుకు నమ్ముతాము? మేము అల్లానే నమ్ముతాం. దే ఆర్ పర్ఫెక్ట్. వాట్ అబౌట్ హిందూస్? హిందూస్ ప్లీజ్ గెట్ బ్యాక్. ఎందుకంటే భక్తులందరూ కూడా మా హిందువులే. కాబట్టి ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు మీరు నిజం తెలుసుకొని నిజమైనటువంటి హిందువుగా మీరు మిగలాలి అన్నదే నా కోరిక, నా ఆశ తప్ప మీ మీద నాకు ద్వేషం ఎందుకు ఉంటుంది? మీ మీద నాకు కోపం ఎందుకు ఉంటుంది? మీరు నన్ను అబ్యూస్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే కాదు మనకు వేరే వాళ్ళొద్దు, మనకే బోలెడంత మంది ఉన్నారు అని నేను చెప్తున్నాను.